ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఉంటుంది. 4వ వాక్యం నుండి చదువుకుందాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. నువ్వు నన్ను హింసిస్తున్నావని అన్నారా, నిన్ను ఆశీర్వదించబోతున్నానని అన్నారా? అతడు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, ఆయనకి వాక్యాలు తెలుసు. స్వస్థపరిచేది నేనే అని తెలుసు, అంటే దేవుడు. నిన్ను బాగు చేసేది నేనే అని తెలుసు, నీకు తోడై ఉంటానని నీ సంగతులు తెలుసు. అబ్రహాం ఎవరో తెలుసు, సమస్తము తెలుసు. అన్నీ తెలిసిన ఈయన దేవుడు వచ్చి మాట్లాడే టైంకి దేవుడు నిన్ను గొప్పవాడిగా మారుస్తాను, నిన్ను గొప్ప బోధకుడిగా మార్చబోతున్నాను, నువ్వు ఇన్ని సంఘాలు కడతావు, లేకపోతే ఇంత గొప్ప సేవ చేస్తావు అని చెప్పలా. ఏమన్నాడు దేవుడు? నీవేళ నన్ను హింసించుచున్నావు. నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా సౌలా, నువ్వు నన్ను హింసిస్తున్నావు, బాధపడుతున్నావు. అంటే సౌలు గారి జీవితం ఎలాగుంది? ఈ మాటని అంగీకరించాడు సౌలు గారు, అంతే. అందుకే ఆయన గొప్ప వ్యక్తి అయిపోయాడు. హల్లెలూయా. వాక్యముని మనం ఏదైనా అంగీకారంగా ఉండాలా వద్దా, అంగీకరించాలా వద్దా చెప్పాలి. ఏంటి సేవకు ఎలా చెప్తున్నాడు వాక్యం, ఏంటి ఇలా చెప్తున్నాడు వాక్యం? సంఘాల్లో ఉండే బాధలు ఇవన్నీ కదా. తెలిసేది ఏమీ లేదు. ఎక్కడో అహంకారమో, ఎక్కడో లోపలని బుద్ధో, లేకపోతే చిన్న జీవితాలు ఏవో ఉంటాయి. అయ్యగారు మాత్రం ఏది కెరగకూడదు, పాపం వాక్యం బోధించుకుంటా వెళ్ళిపోవాలి. దట్ ఇస్ నాట్ ది విల్ ఆఫ్ గాడ్. అది దేవుడి చిత్తం కాదు. మనం మారడమే దేవుడి చిత్తం, మనం వేసే చేతికి రావడమే దేవుడి చిత్తం, బుద్ధి మార్చుకోవడమే దేవుడి చిత్తం, పాపం నుంచి విడుదల కలిగి ఉండడమే దేవుడి చిత్తం, కోపం అహంకారం లేకుండా బయటికి రావడమే దేవుడి చిత్తం. ఎన్నో విషయాల్లో దేవుడి చిత్తం ఉంది. అపవిత్రత లేకుండా దేవుడి కోసం నిరీక్షించడము, ఆ ఎన్ని పరీక్షలైనా సరే దేవుడి కోసం తప్పుకుంటూ